హాయ్ వ్యూయర్స్, తెలుగు వైభవం ఛానల్కి స్వాగతం. మనం తెలుగు వైభవం ఛానల్ కింద తెలుగు వ్యాకరణానికి సంబంధించిన అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఈ వీడియోకి ముందు కర్మధారయ సమాసం గురించినటువంటి ఒక వీడియోని పెట్టడం జరిగింది. దానికి కొనసాగింపుగా దాని కంటిన్యూషన్గా అందులోని భాగాల గురించి ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్మధారయ సమాసం, దీన్నే మనం సమానాధికరణం అని కూడా చెప్తాం. విశేషణానికి నామవాచకానికి, అంటే నామవాచకానికి విశేష్యం అని కూడా పేరు. విశేషణానికి నామవాచకానికి సమాసం జరిగితే దాన్ని కర్మధారయ సమాసం అని అంటారు. ఇది 9 విధాలు అని చెప్పి వ్యాకరణకారులు చెప్పి ఉన్నారు. అయితే మనకి విద్యార్థులకి ముఖ్యంగా పరీక్షల దృష్ట్యా ప్రధానమైనవి ఒక 4-5 మాత్రమే ఉన్నాయి. వాటిని గురించి మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దీని వివరణ ఏమిటంటే, విశేషణం పూర్వపదంగా ఉంటే, అంటే మొదటి పదంగా ఉంటే ఆ సమాసాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. మళ్ళీ ఒకసారి వినండి. విశేషణం పూర్వపదంగా ఉంటే, అంటే మొదటి పదంగా ఉన్నట్లయితే ఆ సమాసాన్ని మనం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. ఉదాహరణ మనం చూసినట్లయితే, ఉదాహరణకి తెల్ల చొక్కా, తెల్లనైన చొక్కా. ఇక్కడ తెల్లని చొక్కా అనేటువంటి 2 పదాలు ఉన్నాయి. ఈ తెల్లని అనేదాన్ని మనం పూర్వపదం అని చెప్తాం, చొక్కాని ఉత్తర పదం అని చెప్తాం. సో పూర్వపదం స్థానంలో విశేషణం ఉంది, ఉత్తరపద స్థానంలో నామవాచకం ఉంది. అంటే నామవాచకం యొక్క గుణాన్ని చెప్పేదాన్నే మనం విశేషణం అంటామనే విషయం మనకు ముందే తెలుసు. కాబట్టి విశేషణం పూర్వపద స్థానంలోనూ నామవాచకం ఉత్తరపద స్థానంలోనూ ఉన్నట్లయితే అటువంటి సమాసాన్ని మనం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పుకుంటాం. ఇంకో ఉదాహరణ చూడండి. కొత్త పుస్తకం, కొత్తదైన పుస్తకం. మంచి దారి, మంచిదైన దారి. ఈ సమాసంలో మనము ఒక చిన్న గుర్తు పెట్టుకోవచ్చు. అదేంటంటే అయినా అనేటువంటి పదం వస్తుంది. అయినా విగ్రహవాక్యంలో అయినా అనేటువంటి పదం మనకు ఉన్నట్లయితే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని మనము భావించాల్సి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించిన ప్రశ్న, కర్మధారయం అంటే ఆ విశేషణం నామవాచకం, నామవాచకం సర్వనామం, విశేషణం క్రియ, క్రియ నామవాచనాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి.